ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తుందయ్యా. అప్పుడప్పుడు మీ కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పండి సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలోనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో, ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పు గాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోండి. స్టూడెంట్స్లో మీకు ఎంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా. సార్ 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 అడుగో సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు. అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు. ఇడుగు, పట్టుకోండి సార్ 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 పట్టుకోండి. సార్ మీరు ఇట్లా పరిశాన్ కాకూడదు సార్. గా పోరుడు గిడికి రాలేదు, నేనంతా చెక్ చేశా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నామకం చూస్తావేంటి? మంత్రాలు గట్టి చదువు. ఏ బాధాలు మీరు బదాయించండి. ఏయ్, చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తారు. వరం 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 వరం. పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే కనిపించడం లేదు. పోచమ్మా, హరియప్, వెతకండి. ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. 2 చేతులుంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జడ ఉంటుంది. చెప్పు. పోచమ్మా, సార్. ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు, వాడే, పట్టుకోండి. వాడు పోరుడు తీసుకొని చీప్ చేసుకొని పోతున్నాడు. ఊరుకోండి. ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్ల బండ్లు దోల్నేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ, జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రమంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్నేం కాపాడతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. అరుగా వచ్చేసారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా? కంట్రోల్ సార్, కంట్రోల్.
కంట్రోలా? అవును సార్. ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? ఆ? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసుంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా సార్. చెప్పు. అవును చాలా పెద్ద కల్లాయ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి, అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపకపోవడానికి రాయద్దు. అలాగే రాయమని చూద్దాం. బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. కొంచెం పక్క మీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి. నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దుర్మార్గుడా? వదలొచ్చి. అయ్యో వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కిందే చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదానిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను కానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనే కొద్దిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు వాళ్ళ నువ్వు? గడ్డు లేదు కదా అయ్యుండు. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చెయ్యవు కదా? అదే రేప్ లాంటిది చెయ్యవు కదా? ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. వరం! పారిపో పారిపో వరం! పారిపో పారిపో! పారిపో పారిపో! పారిపో! ఏయ్, ఇప్పుడు బాంబులయ్యండ్రా. వరం! నీకేం భయం లేదు. అయిపోయాడు వాడు.
సార్ మన వాళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్. సార్ దూకేయండి. ఓవర్.